హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ కమ్ టీఆర్టీ లేదా ఏపీ టీఆర్టీ ఆర్ డిఎస్సి. సో ఈ టాపిక్కి సంబంధించిన కవి లేఖకుని మనం చెప్పుకుంటున్నాము. కవి లేఖకులు ఆధునిక హిందీ సాహిత్యంలో కవి లేఖకులో మరి మనము ఈరోజు ఈ వీడియోలో బద్రీనారాయణ్ చౌదరి ప్రేమ్ఘన్కి సంబంధించిన టాపిక్ గురించి మనం నేర్చుకుంటాము. ఈ ప్యాటర్న్లో చదివితే బిట్ ఎక్కడా మిస్ అవ్వదు. అంటే మనము చదివే అంశాలన్నీ కూడా కవి లేఖకులో డీప్గా చదివితే చాలు. హిందీ సాహిత్య ఇతిహాస్ ఏదైతే మనం ప్రిపేర్ అవుతున్నామో వాటితో పాటుగా అంటే కాలాలు, విశేషతలు, కాల విభజన, ఇదంతా కూడా మనము ఏదైతే మన మెటీరియల్లో చదువుతున్నామో విశేషతలు, ప్రవృత్తి, అవన్నీ కూడా ఓకే. కవి లేఖకు మాత్రం ఈ డీప్నెస్ అనేది కంపల్సరీ చదవాలి. బద్రీనారాయణ్ చౌదరి ప్రేమ్ఘన్ ఎవరండి? బద్రీనారాయణ్ చౌదరి ప్రేమ్ఘన్. ఈయన్ని మనం ఎక్కడ చూస్తాము? భారతేందు మండలిలో భారతేందు హరిశ్చంద్ర ద్వారా, అంటే ఆ మండలి ఏర్పాటు భారతేందు హరిశ్చంద్ర చేశారు. అయితే భారతేందు యొక్క కవి కాన్సెప్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఈ బద్రీనారాయణ్ చౌదరి ప్రేమ్ఘన్ గారు. 1855లో పుట్టారు. 1923లో ఈయన చనిపోవడం అనేది జరిగింది. మరి టాపిక్లోకి వెళ్ళినట్లయితే भारतेंदु मंडल के कवियों में पूर्णतः प्रभावित, చూడండి, भारतेंदु मंडल के कवियों में पूर्णतः प्रभावित तथा भारतेंदु के आदर्शों का पूर्णतः अनुसरण करने वाले कवियों में पंडित बद्रीनारायण चौधरी प्रेमघन अग्रणीय है. అంటే భారతేందు మండలిలో భారతేందు హరిశ్చంద్రని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిన వ్యక్తుల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఎవరు అంటే బద్రీనారాయణ चौधरी प्रेमघन. भारतेंदु की रचनाओं के उपलब्ध समस्त प्रवृत्तियों का प्रसार प्रेमघन जी की रचनाओं में पाया जाता है. భారతేందు మండలిలో ఉన్న పూర్తి రచనల యొక్క కాన్సెప్ట్ అంతా కూడా ఈయన రచనలో కూడా ఉంటాయి. అయితే భక్తి, శృంగార తథా దేశ ప్రేమ की सफल अभिव्यक्ति आपकी कविताओं का विशेषता है. ఈయనకంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, ఆ స్పెషాలిటీ అంటూ ఇక్కడ చూద్దాం. అంటే భక్తి, శృంగార, దేశ ప్రేమ అనేది డైరెక్ట్గా భారతేందు దగ్గర ఉంది, ఈయన దగ్గర ఉంది. ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటి? వర్ణ విషయ को गहराई से पकड़ना, अपनी कलात्मक अभिव्यक्ति से उसे प्रेक्षणीय बनाना प्रेमघन की विशेषता रही है. అంటే ఏ విషయాన్ని అయితే మీరు వర్ణించాలనుకుంటున్నారో దాన్ని పూర్తిగా డీప్గా తీసుకెళ్ళడం, పూర్తిగా దాని గురించి ఒక అవగాహన, దాని పట్ల ఒక క్లారిటీ ఇవ్వడం, అంతేకాదు ఒక కళాత్మక అభివ్యక్తి చేస్తూ ముందుకి తీసుకెళ్ళిన వ్యక్తి రచనల్ని ఈ ప్రేమ్ఘన్కి విశేషత. అంటే స్పెసిఫిక్గా ప్రేమ్ఘన్ యొక్క విశేషత ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే చూడండి, वर्ण विषय को गहराई पकड़ना और अपनी कलात्मक अभिव्यक्ति के प्रेक्षणीय बनाना. सो इदी इनका स्पेशलिटी. आप प्रकृति प्रेमी थे और वर्षा ऋतु उनके लिए अत्यंत प्रिय है. మీరు ప్రకృతి ప్రేమించేవారు మరియు వర్ష ఋతువుని చాలా ఇష్టపడే వ్యక్తి ఈయన. ఓకే,
మరి समालोचन की प्रक्रिया के को समझने तथा उसकी मूल प्रवृत्ति पकड़ने का श्रेय प्रेमगन को ही को दिया जाता है। आपने अपनी पत्रिका आनंद कादंबरी के माध्यम से हिंदी में समालोचन का శ్రీ గణేష్ కియా హై। సో ఆనంద్ కాదంబరి అనే పత్రిక ఎవరిదండి? బద్రీనారాయణ చౌదరి ప్రేమ్గంది। అయితే ఆ యొక్క పత్రిక ద్వారాగా ఈయన హిందీ సమాలోచన అనే విధాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగింది। అంటే శ్రీ గణేష్ ఆ సమాలోచన ఏ పత్రిక ద్వారాగా ప్రారంభించారు అంటే ఆనంద కాదంబరి అనే పత్రిక ద్వారాగా। ఆనంద కాదంబరి పత్రిక ఎవరిది అంటే ప్రేమ్ఘన్। అయితే భారతీయుని అనుసరించిన వాళ్ళలో అగ్రణీయ ఎవరు అంటే ప్రేమ్ఘన్। మరి ప్రేమ్ఘన్ యొక్క విశేషత ఏంటి అంటే वर्ण विषय को गहराई से पकड़ना एवं कलात्मक अभिव्यक्ति को प्रेषणीय बनाना प्रेमगन का विशेषता है। एवं आनंद कादंबरी के पत्रिका के संपादक जिसके द्वारा इन्होंने समालोचक का श्री गणेश किया। సో ఈ పేరాలో ఈ 3 బిట్లు హైలైట్ చేసుకోవచ్చు। ఏ 3 బిట్లు? ప్రేమ్గన్ యొక్క విశేషత, ఆయన యొక్క పత్రిక, ఆ పత్రిక ద్వారాగా సమాలోచనని స్టార్ట్ చేశారు। హిందీ గద్య को कलात्मक रूप देने वाले ప్రేమ్ఘన్ కా జన్మ అంటే హిందీ గద్యని ఒక కళాత్మక రూపంలో పిక్చర్స్ రూపంలోకి మార్చింది ఎవరు అంటే డౌటే లేదు బద్రీనారాయణ చౌదరి। కళాత్మక రూపాన్ని కలిగించింది గద్యకి ఎవరు అంటే बद्रीनारायण चौधरी प्रेमघन अने చెప్పుకోవాలి। इनका जन्म 31 अगस्त 1855 को 1855 को उत्तर प्रदेश के दत्तापुर नामक स्थान पर अत्यंत प्रतिष्ठित एवं संपन्न परिवार में हुआ था। इनका निधन 14 फरवरी 1923 को एक कवि, पत्रकार, नाटककार, निबंधकार एवं आदि के विभिन्न स्तरों में आपने సాహిత్యకో సేవ की है। అయితే ఇక్కడ చూడండి మరి ఓకే ఇంతవరకు ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఇది అన్ని ఇయర్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అన్నాను। అయితే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? హిందీ గద్యకు కళాత్మక రూप देने वाले कौन है? प्रेमघन। प्रेमघन का जन्म 1855 ఆగస్ట్ 31 అలానే 1923లో చనిపోయారు 14 ఫరవరికి। ఓకే ఈయన మరి పత్రకార్, నాటకర్, నిబంధకర్ అన్నీ కూడా సరే। ప్రేమ్ఘన్ యొక్క అసలు కావ్యాన్ని ఏ రకంగా పెట్టారో చూద్దాం। ప్రేమ్ఘన్ యొక్క కవితల్ని, కావ్యాన్ని మరి ఆయన పూర్తిగా దేంట్లో ఉంచారు అంటే प्रेमघन की समस्त रचनाएं काव्य प्रवृत्ति अन्नमाट। समस्त रचनाएं प्रेमघन सर्वस के में संकलित किया है। चाला मोस्ट इंपॉर्टेंट अंडी इदी। प्रेमघन सर्वस अने ఒక కావ్య గ్రంథాన్ని, కావ్య సంగ్రహాన్ని ఈయన రాశారు। ప్రేమ్ఘన్ సర్వస్ అనే కావ్య సంగ్రహాన్ని రాసింది ఎవరు అంటే డౌటే లేదు బద్రీనారాయణ చౌదరి ప్రేమ్ఘన్ అంటారు। ఓకే అంతవరకు బాగానే ఉంది। అయితే ప్రేమ్ఘన్ సర్వస్ అనే కావ్య సంగ్రహ ఎన్ని భాగాల్లో ఉంది అంటే 3 భాగాల్లో ఉంది। ఇది మనం నేర్చుకోవాల్సింది 3 భాగాల్లో ఉంది। ప్రథమ భాగంలో ఉన్న కవితలు ఏంటి? జీర్ణ జన్పద్, అలౌకిక లీల, ఈ 2 ప్రథమ భాగంలో ఉన్నాయి। ఏ ప్రథమ భాగంలో? ప్రేమ్ఘన్ సర్వస్కి సంబంధించిన ప్రథమ భాగం। 3 భాగాలని చెప్పుకున్నాం। ప్రథమ భాగంలో జన్పద్, జీర్ణ జన్పద్, అలౌకిక లీల అనే కావ్య రచనలు ప్రేమ్ఘన్కి సంబంధించిన ప్రేమ్ఘన్ సర్వస్లో ప్రథమ భాగంలో ఉన్నాయి। ద్వితీయ భాగంలో ఏమున్నాయి? యుగల్ మంగళ్ స్తోత్ర, చూడండి యుగల్ మంగళ్ స్తోత్ర, ఉరుజచంద్ పంచక్, ఉరుజచంద్ చూడండి ఉరుజచంద్ పంచక్, కలికాల్ తర్పణ్, తితర్ ప్రతాప్, शोकाश्रु बिंदु, होली की नकल, मन की मौज, प्रेम पीयूष वर्षा, सूर्य स्त्रोत, मंगलाशा,
హాస్య బిందు, హార్దిక్ హర్షదర్శ, ఆనంద బదాయి, సాహిత్య లహరి, భారత బదాయి, ఆనంద అరుణోదయ్, ఆర్య అభినందన్, సౌభాగ్య సమాగం, మయాంక్ మహిమ. ఇవి రెండవ భాగంలో అంటే ప్రేమ్గన్ సర్వస్కి సంబంధించిన మొదటి భాగంలో జీర్ణ జనపద్ అలౌకిక్ లీలా ఉంటే, మూడో భాగంలో గీతాత్మక రచనలు, ఉర్దూ గజల్స్, कहानियाँ, उर्दू कहानियाँ, होली के गीत संकलित है. श्रृंगार बिंदु, उर्दू बिंदु, वर्ष बिंदु, स्फुट बिंदु, वसंत बिंदु, विदेश बिंदु इन रचनाओं के शीर्षक हैं. ये రచనలకి గీతాత్మక గజల్ కావచ్చు, ఉర్దూ గజలే కావచ్చు, కహానియా కావచ్చు. శృంగార్ బిందు అంటే ఆయనకి సంబంధించిన హోలీకి గీత్ సంకలిత్ హై అని చెప్పుకున్నాం కదా. అంటే ఆయనకి సంబంధించిన కహానీలు కావచ్చు, ఉర్దూ గజల్ కావచ్చు, ఏ పేర్లతో వచ్చినాయి, శృంగార్ బిందు, ఉర్దూ బిందు, వర్ష బిందు, స్ఫుట్ బిందు, వసంత్ బిందు, విదేశీ బిందు అని చెప్పి కొన్ని రచనలు కూడా ఎక్స్ట్రాగా రాశారు. అయితే ఇవి ఏది ప్రేమ్గన్ సర్వస్ కాకుండా రాసిన రచనలు. శృంగార్ బిందు, ఉర్దూ బిందు, స్ఫుట్ బిందు, వసంత్ బిందు, విదేశ్ బిందు. అయితే మూడో భాగంలో ఏమున్నాయి? ఉర్దూ గజల్స్, గీతాత్మక రచన, కహానియా మూడో భాగంలో ఉన్నాయి. దేనికి మూడో భాగంలో? ప్రేమ్గన్ సర్వస్ యొక్క మూడో భాగంలో. ప్రేమ్గన్ సర్వస్ యొక్క రెండో భాగంలో ఏమున్నాయి? ఐ రిపీట్, రెండో భాగంలో ఏమున్నాయి? ప్రథమ భాగంలో జీర్ణ జనపద అలౌకిక లీల. ఓకే. యుగల్ మంగల్ చూడండి, యుగల్ మంగల్ స్తోత్ర, युगल मंगल स्त्रोत, वृजचंद पंचक, कलिकाल, तर्पण, पीतर प्रतापम, शोकश्री बिंदु, होली की नगल, मन की मौज, प्रेम पीयूषी वर्षा, सूर्य स्त्रोत, मंगलाशा, हास्य बिंदु, हार्दिक हर्षदर्श, आनंद बदाई, साहित्य लहरी, भारत बदाई, आनंद अरुणोदय, आर्य अभिनंदन, सौभाग्य समागम, मयांक महिమ. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ప్రేమ్గన్ సర్వస్లో రెండో భాగంలో ఉన్న కవితలు. ఏంటవి? ఐ రిపీట్, యుగల్ మంగల్, युगल मंगल स्त्रोत, वृजचंद पंचक, कलिकाल तर्पण, पितर प्रतापम, शोकाश्रु बिंदु, होली की नकल, मन की मौज, प्रेम की पीयूष वर्षा, प्रेम पीयूष वर्षा, सूर्य स्त्रोत, मंगलाशा, हास्य बिंदु, हार्दिक हर्षदर्शा, आनंद बदाई, साहित्य लहरी, भारत बदाई, आनंद अरुणोदय, आर्य अभिनंदन, सौभाग्य समागम, मयांक महिमा. ఇవి తృతీయ భాగంలో గీతాత్మక రచనాయం, ఉర్దూ గజల్, కహానియా ఆది తృతీయ భాగంలో. ఇవి కాకుండా శృంగార్ బిందు, ఉర్దూ బిందు, వర్ష బిందు, స్ఫుట్ బిందు, వసంత్ బిందు, విదేశ్ బిందు ఇలాగా అన్ని రచనలు కూడా రాశారు. తర్వాత ఇక్కడ లాస్ట్లో వైశ్య వినోద్ అని చెప్పి భారత్ అని చెప్పి ఉంది, మార్చుకోండి. వైశ్య వినోద్ భారత్ అనేది ఎక్కడిది అంటే ఈ స్పాట్లో ఉండాలి, జంప్ అయింది అది. సో నాటకలోకి వస్తాయి అవి. సో ఇక్కడ చూసుకోండి, నాటకాలు చూస్తే ఈయనకు సంబంధించిన వీరాంగన రహస్య అథవా వైశ్య వినోద్ అండ్ భారత సౌభాగ్య. చూడండి నేను ఇక్కడ కొంత చేంజ్ చేస్తున్నా. వీరాంగన రహస్య మరియు వైశ్య వినోద్ మరియు భారత సౌభాగ్య, వృద్ధ విలాప, ప్రయాగ రామగమన్, ప్రయాగ రామగమన్, వృద్ధ విలాప, ప్రయాగ రామగమన్, వీరాంగన రహస్య అథవా వైశ్య వినోద్, భారత సౌభాగ్య, వృద్ధ విలాప, ప్రయాగ రామ రమన్ గమన్. ఇవి
మరి ప్రేమ్ గన్కి సంబంధించిన నాటకాలు. నిబంధ్ ఏంటి అంటే బనారస్ కా బుడవా మంగల్, बनारस का बुढ़वा मंगल, समय दिल्ली दरबार में, मंत्रिमंडली के पार, नवीन वर्षारंभ, परिपूर्ण पावस, मनोभाव आनंद उल्लेखनीय निबंध है. సో ప్రేమ్ గన్కి సంబంధించిన వరకు మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాము ఒక్కసారి రీకాల్ చేయండి. పండిత్ బద్రీనారాయణ చౌదరి ప్రేమ్ గన్ 1855, 1923. అలానే ప్రేమ్ గన్కి సంబంధించిన విశేషత ఏంటి అంటే వర్ణ గహరాయి సే పకడన కిసి గద్యకో, అంటే వర్ణించే విషయాన్ని గహరాయి సే పకడన ఆర్ కళాత్మక అభివ్యక్తి, అంటే మన గద్యాన్ని కళాత్మక రూపాన్ని ఇచ్చింది ఎవరు అంటే ప్రేమ్ గన్. ఆయనకి సంబంధించిన పత్రిక ఆనంద్ కాదంబిని. మరి ఈ ఆనంద్ కాదంబిని అనే పత్రిక వ్యవహారంతోనే ఈయన సమాలోచనకు శ్రీకరణ చేశారు. ఈయన పుట్టింది ఆగస్టు 21, 1855. మరి ఈయన కళాత్మక రూపాన్ని ఇచ్చిన తొలి రైటర్ దేనికి? గద్యకి. ఈయనకు సంబంధించిన కవితలన్నీ కూడా ప్రేమ్ గన్ సర్వస్ అనే ఒక సంగ్రహంలో ఉన్నాయి. అవి 3 భాగాలుగా ఉంటాయి. ప్రేమ్ గన్ సర్వస్ అనేది 3 భాగాలు. ప్రథమ భాగంలో జీర్ణ జనపద అలౌకిక లీలా ఉంటే, ద్వితీయ భాగంలో యుగల్ మంగళ్ స్తోత్ర, వృజచంద పంచక, కలికాల తర్పణ, పితర్ ప్రతాపం, शोकश्री बिंदु, होलिका नकल, मन की मौज, प्रेम पीयूष वर्षा, सूर्य स्त्रोत, मंगलाशा, हास्य बिंदु, हार्दिक हर्षदर्श, आनंद बधाई, साहित्य लहरी, भारत बधाई, आनंद अरुणोदय, आर्य अभिनंदन, सौभाग्य समगम, मयंक महिमा. అయితే మూడో భాగంలో గీతాత్మక రచనలు, ఉర్దూ గజలే, కహానియా. ఇవి కాకుండా శృంగార బిందు, ఉర్దూ బిందు, వర్ష బిందు, స్వీట్ బిందు, వసంత బిందు, విదేశీ బిందు అని చెప్పి ప్రేమ్ గన్ ఇంకా రచనలు రచించారు. దీనికి సంబంధించిన నాటకాలు ఏంటి అంటే వీరాంగన రహస్యం, వైశ్య వినోద, భారత సౌభాగ్య, వృద్ధ విలాప, ప్రయాగ్రామ గమన్, बनारस का बुढ़वा मंगल, समय, दिल्ली दरबार में, मित्रमंडली के पार, नवीन वर्षारंभ, परिपूर्ण पावस, मनोभाव आनंद. ఈయనకు సంబంధించిన నిబంధనలు అయితే सद्धर्म तथा रसिक समाज संस्थाओं की स्थापना करके प्रेम गन जी ने साहित्यिक वातावरण को विकसित करने का प्रयास किया. సో ఈయన నిర్మించిన సమాజాలు ఏంటి? సద్ధర్మ, రసిక్ సమాజ్ అనే సమాజాలని ఏర్పాటు చేసింది ఎవరు? ఆధునిక హిందీ సాహిత్యకారులో సద్ధర్మ మరియు రసిక్ సమాజాన్ని సంస్థాపించింది, ఆనంద్ కాదంబినిని సంస్థాపించింది ఒకరే, ప్రేమ్ గన్. అది గుర్తుపెట్టుకోండి. అయితే आपने आनंद कादम्बिनी तथा नागरी नीरद पत्रिकाओं की प्रकाशित की. नागरी नीरद అనే పత్రికను కూడా ఈయనే ఇంట్రడ్యూస్ చేశారు. సో సమాజాలు ఏంటివి? రసిక్ సమాజ సేవా సంస్థలు ఏంటి? ఒకటి సద్ధర్మ, రెండోది రసిక్ సమాజ్ అనే సేవా సంస్థల్ని ఏర్పాటు చేసింది ఎవరు? బద్రీనారాయణ్ చౌదరి ప్రేమ్ గన్. ఆనంద్ కాదంబిని, నాగరీ నీరద్ అనే పత్రికల్ని ఏర్పాటు చేసింది ఎవరు? బద్రీనారాయణ్. అలానే మరి చందో మే कवित, सव्वई, बरवई, दोहा, रोला, छपई, पद, कजरी, गज़ल आदि का प्रयोग आपकी కవితాओं में पाया जाता है. అంటే ఈయన వాడిన ఛందశాస్త్రాన్ని ఇక్కడ మనకు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే अभिव्यक्ति को स्पष्ट करने एवं सरल बनाने के लिए आपने पुराने और प्रचलित उपमान
लिए हैं। संगीत के अच्छे ज्ञाता होने के कारण आपकी कविताएं विभिन्न रागिनियाँ में उपलब्ध होते हैं। నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి ప్రేమ్గన్కి సంబంధించిన విషయాన్ని మనం ఇంకొద్దిగా అంటే प्रेमगन की श्रृंगारिक रचनाएं रसिकता से ओतप्रोत हैं। राज्यभक्ति అంటే राजभक्ति अట్లానే संबंधी रचनाएं करते समय राष्ट्रीय चेतना के नई लहर से उनका संबंध अविच्छिन्न हुआ। సో రాజభక్తి గురించి అయితే మరి అక్కడ ఒక ఆ సమయంలో రాష్ట్రీయ చేతన నేషనాలిటీ అనే విషయాన్ని మరి పైకి తీసుకురావడం అనేది జరిగింది, జనాల్లోకి తీసుకురావడం అనేది జరిగింది। देश की दुरावस्था के कारणों तथा देश की प्रगति के उपयोगों का वर्णन आपकी रचनाओं की विशेषता रही थी। సో కారణాలు దురవస్థలో ఉండడానికి కారణాలు అలాగా దేశం యొక్క ప్రగతి జరగకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఏ ఆలోచనలు ఉంటే దేశం ముందుకు వెళ్తుంది డెవలప్ అవుతుంది అనేది ఈయన రచనల ద్వారాగా చెప్పేవారు। అయితే इस संदर्भ में नवीन घटनाओं की प्रतिक्रिया में कविताएं लिखते हैं। दादा भाई नौरोजी के विलायत में काला कहने की प्रतिक्रिया। సో మరి ఆ యొక్క సందర్భంలో అంటే దాదాబాయి నౌరోజీని విలాయతమే కాలా అని చెప్పి చెప్పడానికి ఒక ప్రతిక్రియ చేశారు। అంటే దాదాబాయి నౌరోజీని మరి ఎగనెస్ట్గా ప్రతిక్రియ చూపించారు। ఆయన చేసే పనులు ఏంటి, ఎలాగ విలాయత్లో ఆయన ఒక నల్లటి మచ్చలా ఉండిపోయారు అనేది ఇక్కడ ఒక పద్యం ద్వారాగా మనకు ప్రజెంట్ చేయాలి। అచరజ్ హోత్ తుమహు సమ్ గోర్ బాజత్ कारे तासो कारे कारे शब्दहु पर है वारे कारे कृष्ण राम जलधर जल बरसने वारे कारे लगत ताही सो కారణ్ కో ప్యారే। సో ఈ రకంగా ఇక్కడ మనకి ఒక పద్యాన్ని ఇవ్వడం, సో పద్యాన్ని బయాట్ చేయమని చెప్పట్లేదు కానీ ఒక లైన్ గుర్తుపెట్టుకోండి। అచరద్ హోతాతు ముహు సమ్ గోరే భజత కారే तासो कारे कारे शुद्ध शुद्ध शब्दहु अंडेदी शब्दहु पर है वारे कारे कृष्ण राम जलधर जल बरसने वारे। ఎందుకు గుర్తుంచుకోమంటున్నాను అంటే ఈ వాక్యం ఇచ్చేసి ఇది ఎవరి గురించి చెప్పారు, ఒకటి దాదాబాయి నౌరోజీ గురించి చెప్పారు। ఎవరు చెప్పారు? ప్రేమ్గన్ చెప్పారు। సాహిత్యం స్కూల్ అసిస్టెంట్ పేపర్ ఇలానే ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్క లైన్ని కూడా మీరు చదివేటప్పుడు నేనేం చెప్తున్నాను, గ్రాడ్యువల్గా కొన్ని కవులు 2 చదివినా చాలు రోజుకి, కొంతమంది కవులు 10 చదివినా పర్వాలేదు చిన్నగా ఉన్నప్పుడు। ఓకే, సో ఇది మైండ్లో పెట్టుకోండి। అలానే ఈ प्रेमगन గురించి आचार्य रामचंद्र शुक्ल ఏం చెప్పారో చూడండి। वे गद्य रचना को एक कला के रूप में ग्रहण करने वाले कलम की कारीगरी చూడండి, कलम की कारीगरी समझने वाले लेखक थे। कलम की कारीगरी అనుకుంటారంట ఈ లేఖక్ అని చెప్పి ఎవరు చెప్పారు? कलम की कारीगरी అంటే ఎవరు చెప్పారు? वे गद्य रचना को एक कला के रूप में ग्रहण करने वाले कलम की कारीगरी समझने वाले लेखक है అని చెప్పి ఆచార్య రామచంద్ర శుక్ల ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది। ఎవరి గురించి? ప్రేమ్గన్ గురించి। సో ఇది మరి ఈ ప్రేమ్గన్కి సంబంధించిన కవి పరిచయం। కంపల్సరీ ప్రతి ఒక్క కవి పరిచయం కూడా మీరు పరిపూర్ణంగా నేర్చుకోవాల్సిందే, పూర్తిగా నేర్చుకోవాల్సిందే, ఎక్కడ వదలొద్దు, అప్పుడు బిట్ మిస్ కావడం అనేది జరగదు। సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు। మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను। చిన్నవి ఉంటే ఎక్కువ చెప్తాను, పెద్దవి ఉన్నప్పుడు కొద్దిగా తగ్గించుకుని వెళ్దాం। ఒక్కొక్కటి చదివినా చాలు పెద్దవి ఉన్నప్పుడు, చిన్నవి ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఒకదానికంటే ఎక్కువే చదవండి। మరీ ఒకటి కాదు, కనీసం 2 చదివే ప్రయత్నం చేయండి। ఒక అరగంట అంటే కవి లేఖకు చదివేటప్పుడు ఖచ్చితంగా మనము కూల్గా ప్రశాంతంగా చదవాలి। కంగారుగా అబ్బాయి దీని తర్వాత అది చదివేద్దాం, దీని తర్వాత ఇది చదివేద్దాం అని చెప్పి చదివారా మిగులుతారు, లిస్ట్లో ఉండరు।
సో అటువంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. సో కంగారు పడద్దు, కూల్గా వెళ్ళండి. నోటిఫికేషన్ రాలేదు, చాలా చక్కటి టాపిక్ అన్నమాట ఇది. మీకు ఇదే సందర్భం ఒకవేళ ఎగ్జామినేషన్ డేట్ ముందున్నప్పుడు ఇటువంటిది చదవమంటే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. సో డేట్ లేదు కాబట్టి ఇప్పుడే చదవండి. డేట్ వచ్చిన తర్వాత మనము వచ్చేటప్పటికే కనీసం ఒక 50%, ఒక 60% కంప్లీట్ చేసుకుంటే అప్పుడు ఇంకా డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా ప్లానింగ్లో ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.